సీజ్ ద షిప్ అన్నారు. కనీసం 4-5 రోజులు కూడా ఆ షిప్ని హోల్డ్ చేయలేకపోయారు అని. కాపులకు అన్యాయం జరిగిపోతుంది, కాపుల కులానికి అన్యాయం జరిగిపోతుందని గగ్గాలు పెట్టేస్తున్నావు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడిన మాటలు నీకు కోపం రాలేదా? ఒక బోరుగడ్డ అనిల్ అన్న ఒక మృగం ఇష్టారీతిన రెచ్చిపోయినప్పుడు నీకు పౌరుషం కలగలేదా? పోసాని అని పిచ్చి కుక్క పిచ్చివాగుడు వాగినప్పుడు నీకు రక్తం మరగలేదా? ఆ రోజు నీకు కాపు కులం గుర్తుకు రాలేదా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెయ్యని సాయం అంటూ లేదు. మా కులంలో పుట్టిన వ్యక్తి అందరికీ సాయం చేసే మనిషి, మనసున్న మనిషి, మంచి మనిషి, ఒక్క అవినీతి మచ్చలేని నాయకుడు అని ధైర్యంగా చెప్పుకుంటారు కాపులు. సంజన సుకన్య అంటూ అడ్డమైన పనులన్నీ చేసి మా కాపులందరూ తాగుబోతులు తిరుగుబోతులు అని నువ్వు చేసిన దరిద్రాన్నంతా కులానికి అంటించావు. అందరికీ నమస్కారం. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు తలనొప్పే. ఒక జెండు బాంబులాగా దాపరించారు రాష్ట్రానికి. ఎవరనుకుంటున్నారా? బందరు బంటి, సత్తెనపల్లి సంటి. మీరు గెస్ట్ చేసింది కరెక్టే, వాళ్లే. అధికారంలో ఉన్నప్పుడు శుభ్రంగా ప్రతిరోజు పౌడర్ రాసుకుని నీట్గా క్రాఫ్ట్ దువ్వేసుకుని ప్రెస్ మీట్లు పెట్టేసేవాళ్ళు. వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ప్రజల కోసం ఏమన్నా మాట్లాడారా, రాష్ట్రం కోసం ఏమన్నా మాట్లాడారా అంటే అబ్బే అది ఎప్పుడూ లేదు. ప్రతిరోజు పవన్ కళ్యాణ్ అలాగా, పవన్ కళ్యాణ్ ఇలాగా, జనసేన పార్టీ అలాగా, మీ పార్టీని అలా నడపాలి ఇలా నడపాలి, ప్రతిరోజు ఇదే గోల. అది అయిపోయింది, స్క్రిప్ట్ మార్చేశారు. ఇప్పుడు కొత్తగా అంటే ఎలక్షన్ ముందు నుండి దయచేసి సింగిల్గా రా, దమ్ముంటే సింగిల్గా రా, ధైర్యం ఉంటే సింగిల్గా రా, ప్రతిరోజు ఇదే గోల. రోజు ఇలా ఏడ్చే బదులు మీరు అందరూ కలిసి ఉంటే ఏం పీకలేమని చెప్పండి. అది రియాలిటీ. ఒక ఆయన అంటాడు రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళతో రాజకీయం చేస్తా అన్నాడు పవన్ కళ్యాణ్, టీడీపీ నుంచి నాయకులను తీసుకుని ఎమ్మెల్యేలు చేశారు అని. రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళతోటే రాజకీయం చేయిస్తారు. వార్డు మెంబర్లు అవుతారు, సర్పంచులు అవుతారు, కార్పొరేటర్లు అవుతారు, జిల్లా స్థాయి నాయకులు అవుతారు, రాష్ట్ర స్థాయి నాయకులు అవుతారు, తర్వాత ఎమ్మెల్యేలు కూడా అవుతారు. అదొక ప్రాసెస్లో, ఒక ప్రయాణంలో అన్నీ అచీవ్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా రెడీమేడ్ పార్టీ కాదు కదా. ఎవరో పెట్టిన పార్టీని లాక్కొచ్చి పార్టీ పేరుకు ముందు తండ్రి పేరు, వెనక కాంగ్రెస్ పేరు, కాంగ్రెస్లోంచి రెడీమేడ్గా పట్టుకొచ్చిన నాయకులు, తండ్రి సంపాదించిన 1000 కోట్ల ఆస్తి, ఇంకా మీరు ఓన్గా పీకిందేముంది, పొడిచిందేముంది? ఏదో జగన్ ఇటుక పేర్చి పార్టీని నిర్మించినట్లు రోజు మీ వెధవ బిల్డప్పులు కాకపోతేను. సరే, ఏదో కష్టపడి కింద మీద పడి 151 సీట్లు తెచ్చుకున్నారు. మరి తర్వాత మీరు ఏం పొడిచారు? 11కు తీసుకొచ్చి పడేశారు పార్టీని. మీరు ప్రతిరోజు ఆ పార్టీ ఎలా నడపాలి, ఈ పార్టీ ఎలా నడపాలని వెధవ సలహాలు ఇచ్చేస్తుంటారు. మన సత్తెనపల్లి సంటి అంటాడు జన సైనికులు వైసీపీ ప్రభుత్వంలోనే సేఫ్గా ఉన్నారు, కూటమి ప్రభుత్వంలో దాడులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళ మీద వెంటబడి కొడుతున్నారు అని. ఎవరో కొంతమంది వ్యక్తుల మధ్య, కొన్ని కుటుంబాల మధ్య జరిగిన తగాదాన్ని ఒక కులం అంతటికీ రుద్దేయాలని, ఒక కుల ముద్ర వేసేయాలని, అందరికీ ఆదర్శవంతంగా అన్ని కులాలని కలుపుకుంటూ అందరి నాయకుడిగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ గారిని ఒక కుల చట్టంలో బంధించాలనే ఒక దురుద్దేశంతో అంబటి రాంబాబు గారు పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బలికిరి ప్రణయ్ కుమార్ ఎలా చచ్చిపోయాడు మీకు గుర్తుందా? ఒక వెంగయ్య నాయుడు గారు ఎలా చనిపోయారు మీకు గుర్తుందా? అంతెందుకు, మీ కార్యకర్త కల్తీ లిక్కర్ అమ్ముతున్నారని ఒక వీడియో పెట్టినందుకు ఆయన మరణాడు కల్లా శవమై తేలాడు. ఎలా చనిపోయాడు తెలుసా? దళితులకి మేనమామ అని చెప్పుకుని ఓట్లు వేయించుకొని గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు తీరా గెలిచిన తర్వాత దళితులు భూములు కొట్టేసి వాళ్ళ పథకాలన్నీ రద్దు చేసేసి ఎదురు తిరిగిన వాళ్ళని చంపేసి పొట్లం కట్టి ఇంటికి పార్సెల్ పంపించారు. ఆ రోజు ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు నిలదీశారా? దళితులకు మేనమామ అంటే ఇదేనా జగన్మోహన్ రెడ్డి అని ఏ రోజన్నా నిలదీశారా? ఏ రోజన్నా ప్రెస్ మీట్లు పెట్టారా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శించడానికి మాత్రం ఎగేసుకుని వచ్చేస్తారు. 45 మంది పిల్లలకి పిఠాపురంలో భగవంతుని పిల్లలకి ప్రతి నెల తన సొంత జీతాన్ని పంపిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తన కులపోళ్ళని పంపిస్తున్నారా? ఎలక్ట్రీషియన్స్ షాక్ కొట్టి చనిపోతున్నారంటే ఎంతోమందికి కిట్లు పంపిణీ చేశారు. వాళ్ళు కులం వాళ్ళని పంపిణీ చేశారా? కడపలో స్మార్ట్ కిచెన్ కట్టించి విద్యార్థులకి శుభ్రమైన ఆహారం అందిస్తున్నారు.
తన కులపు విద్యార్థులు చదువుతున్నారని చేస్తున్నారా? ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కుల ముద్ర వేయాలనుకుంటున్నారు? ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఈరోజు ఏ సమస్య అన్నా గుర్తొచ్చే మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు వస్తున్న ఆదరణ చూసి మీరు తట్టుకోలేక మీ ఏడుపులు. ఇంకా మన బందర్ బంటి అంటాడు, సీజ్ ద షిప్ అన్నారు, కనీసం 4-5 రోజులు కూడా ఆ షిప్ని హోల్డ్ చేయలేకపోయారు అని. అన్నయ్య, సీజ్ ద షిప్ అంటే అక్రమంగా రవాణా చేస్తున్న సరుకుని షిప్తో సహా సీజ్ చేసి ఆ సరుకును స్వాధీనం చేసుకుని తర్వాత షిప్ పంపించేస్తారు. గతంలో నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేసావు కదా, ఒక లారీల్లో ఏదైనా అక్రమ సరుకు రవాణా అవుతుంటే ఏం చేస్తారు? పట్టుకుంటారు, లారీని సీజ్ చేస్తారు, తర్వాత ఆ సరుకు అంతా స్వాధీనం చేసుకుంటారు, తర్వాత ఆ లారీలను పంపించేస్తారా? లేదంటే పోలీస్ స్టేషన్లో పెట్టుకుని ప్రతిరోజు నువ్వు హారతిచ్చి పూజ చేస్తావా? బుర్ర బుద్ధి ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. నవ్వుతున్నారు, జోకర్లు అనుకుంటున్నారు. కాపులకు అన్యాయం జరిగిపోతుంది, కాపుల కులానికి అన్యాయం జరిగిపోతుందని గగ్గాలు పెట్టేస్తున్నావు. మరి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడిన మాటలు నీకు కోపం రాలేదా? ఒక బోరుగడ్డ అనిల్ అన్న ఒక మృగం ఇష్టారీతిన రెచ్చిపోయినప్పుడు నీకు పౌరుషం కలగలేదా? పోసాని అని పిచ్చి కుక్క పిచ్చివాగుడు వాగినప్పుడు నీకు రక్తం మరగలేదా? ఆ రోజు నీకు కాపు కులం గుర్తుకు రాలేదా? నీ ఎదుగుదల కోసం, డబ్బుల కోసం ఒక కులం యొక్క ఆత్మగౌరవాన్ని ఒకడి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి నేను వాడికి పాలేరునని చెప్పుకున్న నువ్వు కులం గురించి మాట్లాడుతున్నావా? కులం యొక్క గౌరవం నిలపడం అంటే ఎలాగో తెలుసా? వరల్డ్ మొత్తానికి ఒక పవర్ఫుల్ లీడర్ మోదీ గారు. దేశం మొత్తంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఈవెన్ పార్లమెంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. ఆయనకు ఒంట్లో బాగోపోతే ఇంటికి వచ్చి పలకరించారు. పవన్ కళ్యాణ్ గారి గురించి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అని ఆయనకి ఎంతో గౌరవం ఇస్తారు. అటువంటి నాయకుడు మా కులంలో పుట్టాడని కాపులంతా గర్వంగా చెప్పుకుంటారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెయ్యని సాయం అంటూ లేదు. మా కులంలో పుట్టిన వ్యక్తి అందరికీ సాయం చేసే మనిషి, మనసున్న మనిషి, మంచి మనిషి, ఒక్క అవినీతి మచ్చలేని నాయకుడు అని ధైర్యంగా చెప్పుకుంటారు కాపులు. అది కులం యొక్క గౌరవం పెంచడం అంటే. అంతేకాని ఎవడో కాళ్ళ దగ్గర పాలేరు అని చెప్పి తాకట్టు పెట్టేయడం కాదు. నువ్వు కులం గురించి మాట్లాడుతున్నావు. కులానికి ఏదో అయిపోతుందని తెగ గింజుకుంటున్నావు కదా. నువ్వు కుల గౌరవాన్ని ఏం పెంచావు? సంజన సుకన్య అంటూ అడ్డమైన పనులన్నీ చేసి మా కాపులందరూ తాగుబోతులు, తిరుగుబోతులు అని నువ్వు చేసిన దరిద్రాన్ని అంతా కులానికి అంటించావు. అదే ఆ పెద్దరికం అంటే, అదా కుల గౌరవం పెంచడం అంటే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూడు, ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రం మొత్తం ఏ సమస్య వచ్చినా మొదట గుర్తొచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒకరికి రోడ్డు కావాలన్నా, ఒక గుక్కెడు మంచినీళ్ళు కావాలన్నా, కరెంటు కావాలన్నా, ఒకటేంటి ఏ సమస్య వచ్చినా ముందు గుర్తొచ్చే పేరు పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రం మొత్తం ప్రతి ఇంటికి ఒక పెద్దన్నయ్యలాగా మారాడు. అది కుల గౌరవం పెంచడం అంటే. పెద్దరికం అంటే అది. పెద్దన్నయ్య పాత్ర పోషించడం అంటే అది. కాపులు ఎప్పుడు ఒకరు మోచేతి నీళ్లు తాగరు, దేహి అని అడగరు. కష్టపడి ధైర్యంగా సంపాదించుకుంటారు, ఒక గౌరవంగా బ్రతుకుతారు. నీలాగా కుక్క బిస్కెట్లకు ఆశపడి పిచ్చివాగుళ్ళు ప్రెస్ మీట్ మీదకి వచ్చి పిచ్చివాగుడు వాగరు. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం అంతా కోటరీగా ఏర్పడి వాళ్ళంతా బాగానే ఉన్నారు, వాళ్ళంతా సేఫ్గా ఉన్నారు. కేవలం మీరు మాత్రమే మీ భుజం మీద గన్ను పెట్టి ప్రజల ముందు మిమ్మల్ని దోషుల్ని చేశాడు, ఎదవల్ని చేశారు. అది చంటి పిల్లోడికి కూడా తెలుసు, అంతెందుకు నీకు కూడా తెలుసు. అయినా సిగ్గు శరం లేని బతుకులు కాబట్టి, ఒక పాలేరు బతుకులు కాబట్టి ఇప్పటికీ అవే మాటలు, అదే నీచపు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ యొక్క రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది. కాపు వర్గానికి సంబంధించిన ఏదైనా ఒక సంఘటన జరిగితే దాని మీద చర్చలు తీసుకొస్తారు. పవన్ కళ్యాణ్ గారు స్పందించాలని ఒత్తిడి తీసుకొస్తారు. పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తే కాపు నాయకుడని ముద్ర వేద్దాం అనుకుంటారు. ఒకవేళ స్పందించకపోతే కాపులకి, ఆ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నాడని గగ్గోలు పెడతారు. ఫైనల్గా మీకు కావాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ ఎదుగుదలని అడ్డుకోవడం, అంతేకాని కులానికి ఏదో చేయాలన్న మంచి థాట్ అయితే మీకు లేదు. ఎందుకంటే మీకు అధికారంలో ఉన్నప్పుడు కూడా కులానికి ఏం చేసింది లేదు మీరు, అది అందరికీ తెలుసు. పాత జనరేషన్లు పోనీ, మీ కన్నాంబ కాంచనమాల కాలం నాటి మీ వెధవ డ్రామాలు ఆపండి. మీ వల్ల కులానికి ఒక్క పైసా ఉపయోగం లేదు, ప్రజలకు ఒక్క పైసా ఉపయోగం లేదు, చివరికి మీ వల్ల మీ పార్టీకి కూడా ఉపయోగం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్లారిటీ వచ్చేసిన రోజు
మీ బతుకు చింపేసిన విస్తరాకులాగా డస్ట్బిన్లో పడేసిన విస్తరాకు లాంటి బతుకు అయిపోతుంది మీది. మీ కుట్రలందరికీ ప్రజలందరికీ గమనిస్తున్నారు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. ఇకనైనా బుద్ధిగా రాజకీయాలు చేయండి. ఏ రోజుకన్నా మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి రాజకీయం చేయాల్సిన నాయకులు మీరు ప్రజల ముందు దోషిగా నిలబడుతున్నారు. దయచేసి ఆలోచించండి. జై జనసేన, జై హింద్.